తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఈ విషయాలకు సంబంధించి తెలుసుకునే ముందు చాలా మంది వీడియోస్ ఉన్నారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తామని తెలుసుకుంటారు. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేసినట్లయితే అందరికీ రీచ్ చేసిన వారు అవుతాం మనం. తెలంగాణ సీఎం పదవి చేపట్టిన రోజు నుండి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఆలోచనలు చేస్తూనే పాలనాపరమైన ప్రక్షాళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిగ్రీ, పీజీ, పీహెచ్డీలు చేసిన ఉద్యోగాలు రాక తెలంగాణలో యువత తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలిలో వెల్లడించారు. టీఎస్పీఎస్సీ కమిషన్ ఏర్పాటు లోపభూయిష్టంగా ఉందని హైకోర్టు మొదట్లోనే చెప్పిందన్నారు. అర్హత లేని వారిని నియమించారని అన్నారు. త్వరలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తీసుకుంటారని చెప్పారు. మెగా డిఎస్సీని నిర్వహించి ప్రభుత్వ విద్యా ప్రమాణాలు పెంచుతామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో చాలా రోజులుగా ఉపాధ్యాయుల ఉద్యోగ అభ్యర్థుల పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ తక్కువ పోస్టులతో ప్రకటన చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సీ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటన చేయడంతో నిరుద్యోగులు సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నటువంటి గతంలో ఎలక్షన్ వచ్చే టైంలో మాత్రమే మాట్లాడేది. ఇప్పుడు ప్రస్తుతానికి 2 లక్షల ఉద్యోగాలు ఇటే టైంలో ఒకే సంవత్సరం భర్తీ చేస్తామనడం, దీనిపైన తెలంగాణలో మెగా డిఎస్సీని కూడా నిర్వహించబోతామని కీలక ప్రకటన చేయడంతో నిరుద్యోగులు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. అత్యంత త్వరలోనే ఈ భర్తీ కూడా ఉండబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.